చెప్పాలంటే ఈ ట్రైలర్ స్క్రిప్ట్ 25 days రాశాను అనమాట. 25 days రాసి 7 days షూట్ చేసి 15 days ఎడిట్ చేశాను. సో ట్రైలర్కే దాదాపు 2 months పట్టింది అనమాట. వెరీ వెరీ ప్యాషనేట్గా తీశాను. బికాస్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు అన్నప్పుడు ఇలాంటి ట్రైలర్ కూడా మీరు ఎప్పుడు చూసుంటారు లానే ఉండాలి. సో దట్ మీరు నమ్ముతారు నిజంగా సినిమాలో కూడా కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే మీకు యాక్టింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ షాట్ సినిమా గురించి చెప్పాలి అంటే కొందరికి పూర్తి ఐడియా రాకపోవచ్చు, బట్ చెప్తాను. ఇండియాలో కాదు వరల్డ్లో ఏ యాక్టర్ అయినా సరే షార్ట్ బై షార్ట్ యాక్టింగ్ చేస్తారు. అంటే 1860s ఒక రష్యన్ యాక్టర్ ఉండేవాళ్ళు అనమాట, కాన్స్టాంటిన్ స్టానిస్లావ్స్కీ అని. ఆయన ఫస్ట్ యాక్టింగ్ టీచర్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఆయన మెథడ్ యాక్టింగ్ అని ఒకటి నేర్పించారు. ఆ యాక్టింగ్ సిస్టమ్ని ప్రపంచంలో అందరు యాక్టర్స్ అదే ఫాలో అవుతారు అనమాట. సో ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారైనా, మోహన్ బాబు గారైనా, తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారైనా, వీళ్ళ ముగ్గురు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇదే యాక్టింగ్ సిస్టమ్ని నేర్చుకున్నారు, స్టానిస్లావ్స్కీ మెథడ్ యాక్టింగ్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ యూజ్ చేసి ఏంటంటే షార్ట్ బై షార్ట్ యాక్టింగ్ చేయొచ్చు మీరు. లైక్ ఆ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఒక షార్ట్ డైరెక్టర్ చెప్తే ఆ షార్ట్లోకి మనం లీనమైపోయి, క్యారెక్టర్లోకి లీనమైపోయి ఆ ఎమోషన్ని తీసుకోవడం అన్నమాట. ప్రపంచంలో ఏ యాక్టింగ్ టీచర్ అయినా సరే అక్కడి నుంచే వచ్చిందన్నమాట యాక్టింగ్ అంతా. బట్ ఇప్పుడు నాకు బడ్జెట్ చాలా తక్కువ ఉంది, బట్ థియేటర్ హీరో అనిపించుకోవాలి అన్నప్పుడు ఎవరు తీయని సినిమా తీయాలి అంటే సింగిల్ షాట్ సినిమా తీయచ్చు, తెలుగులో ఎవరు తీయలేదని నాకు అనిపించింది. సో ఇది తీద్దామని రెడీ అయినప్పుడు ఓకే సింగిల్ షాట్ తీద్దాం అనుకుంటున్నాం, స్క్రిప్ట్ కూడా రాసుకున్నా. బట్ ఈ 1400 డైలాగ్స్ ఉన్నాయి సినిమాలలో, 100 minutes నాన్ స్టాప్ కట్ లేకుండా ఒకే షాట్లో సినిమాలో యాక్టింగ్ చేయాలి. కానీ దీనికి ఎక్కడ రిఫరెన్స్ మూవీ లేదు. అంటే వరల్డ్లో ఎవరు ఇలాంటి మూవీ తీయలేదు. నేను ఒక 4-5 మూవీస్ చూసి ఓకే ఇలా తీస్తారన్నమాట సింగిల్ షాట్ సినిమా, మనం కూడా ఇలా తీద్దామనడానికి రిఫరెన్స్ పాయింట్ ఏం లేదు నాకు. సో మొత్తం బ్లాంక్గా స్టార్ట్ చేశాను అనమాట, జీరో. అంటే ఎవరికి ఏమీ తెలియదు, నాకైతే అసలు సింగిల్ షాట్ ఫిల్మ్ నుంచి పెద్దగా తెలియదు. త్వరగా అయిపోతుందేమో షూట్ అని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ యాక్టింగ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక రోడ్ బ్లాక్ టైప్లో ఏర్పడింది అనమాట. ఎందుకంటే నేను ఏ యాక్టర్ని చూసినా వరల్డ్లో, తెలుగు అయినా, తమిళ అయినా, హాలీవుడ్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ యాక్టింగ్ స్టైల్ చూస్తే ఏది కూడా ఇక్కడ ఫిట్ అవ్వదు మనకి, ఈ సింగిల్ షాట్లో ఫిట్ అవ్వదు. ఎందుకంటే ఏ యాక్టర్ అయినా సరే ఒక మ్యాక్సిమం 1 minute 5 minutes ఒకే క్యారెక్టర్లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా పేరు సూపర్ రాజు అనుకోండి, నాకు ఒక డైరెక్టర్ వచ్చి ఒక క్యారెక్టర్ ఇచ్చాను అనుకోండి, ఆ క్యారెక్టర్లోకి నేను లీనం అయిపోవాలి. సో లీనం అయిపోయినప్పుడు ఏంటంటే మనల్ని మొత్తం మర్చిపోవాలి. నేను సూపర్ రాజా కాదు, అసలు సూపర్ రాజా అంటే ఎవరో నాకు తెలియదు. భరత్ అనేది క్యారెక్టర్ అనుకోండి, నేను భరత్ని, మొత్తం భరత్లానే చూడాలి, భరత్లానే మాట్లాడాలి, భరత్లానే కూర్చోవాలి, చెయ్యైనా కదపాలి, బ్రీతింగ్ అయినా భరత్లానే తీసుకోవాలన్నమాట, ప్రతి కదలిక అలానే ఉండాలి. సో అలాంటప్పుడు ఈ సింగిల్ షాట్ సినిమా అనుకోండి ఏమైపోతుంది 100 minutes నేను ఒక క్యారెక్టర్లా ఉండాలి, నాలాగా కాకుండా. ఒక 1 minute ఉండమంటే నేను ఏదో ట్రై చేస్తా, 1 minuteకి ముందు రిహార్సల్స్ చేసుకొని ఎమోషన్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అని చేస్తా. బట్ 100 minutes చేయాలంటే ఎలా? ఎవరు చేయలేదు వరల్డ్లో ఇప్పటివరకు 100 minutes. సో ఫస్ట్ టైం నేను చేయడానికి సింగిల్ షాట్లో ఓకే వరల్డ్లో ఏ యాక్టింగ్ సిస్టమ్ కూడా మన సినిమాకి సెట్ అవ్వదని నాకు అనిపించింది. దీనికోసం అని చెప్పేసి సపరేట్గా ఒక యాక్టింగ్ స్టైల్ని కనుక్కున్నాను అనమాట. నేను సపరేట్గా ఒక యాక్టింగ్ స్టైల్ని కనిపెట్టాను. సో వంశీ ఒకసారి లోపల స్టేజ్ మీకు వస్తావా? సో ఇతను ఏంటి అంటే మీరు ఇంతకుముందు ట్రైలర్లో చూశారు, నా పార్ట్నర్. ఇతని క్యారెక్టర్ కూడా వంశీ మూవీస్లలో. సో తను ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాడు అనమాట. ఒక్కసారి నీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు, స్టార్టింగ్ నుంచి మామూలుగా మన సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నీకు ఏమనిపించింది అని చెప్పేసి, యాక్టింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా సరే. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ నేను చాలా చెప్పాలి రాజా గురించి. మూవీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు కోవిడ్ అప్పుడు నేను ఐఎమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎంటర్ప్రైనర్. కోవిడ్ టైంలో మొత్తం బిజినెస్ కొంచెం అటు ఇటు, అసలు ఏం నడుస్తుందో, ప్రపంచం ఎటుపోతుందో అర్థం కాని టైంలో చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ప్యాషన్ ఉండేది. సరే ఇది ఒక్కటి నేర్చుకుందాం, ఎక్కడైనా థియేటర్కి జాయిన్ అవుదాం అని చెప్పి రామానాయుడు ఫిలిం స్టూడియోలో జాయిన్ అయినాను. కోవిడ్ టైం వేస్ట్ ఎందుకు, ఏదో ఒక ప్రొడక్టివ్ టైం ఉండాలి కదా అని చెప్పేసి రామానాయుడు స్టూడియోలో జాయిన్ అయినాక అక్కడ అయిపోయినాక ఆడిషన్స్కి మా ఫ్రెండ్ ఒక వెళ్ళేసి బావా చాలా కష్టం బావా, పెద్ద స్క్రిప్ట్ బుక్ ఇచ్చింది బావా, అరే స్క్రిప్ట్ మొత్తం ఒకటే అట్లా చెప్పమంటుండు, ఏంటి బావా పిచ్చికి తెలిసింది వానికి అని అడిగిండు. అరే ఏమైంది బాబు అంటే 1400 డైలాగులు బావా ఒక్కటేసారి చెప్పాలన్నట, అవాడని చెప్తాడా బావా, అవునా అట్లుందారా, సరే చూద్దాం ఏం రాగురా అని చెప్పేసి
నేను చిన్నప్పటి నుంచి నేను అకాడమిక్స్లో చాలా స్కూల్ టాప్, ఏదో చేయండి ఉంటే చేయాలని ఒక తపన ఉండేది. అది మనం ఎందుకు చేయలేము అన్నది ఒక ట్రై చేస్తే పోయేదేమో అని చెప్పేసి సరే ఫోన్ చేసిన రాజాకి, ఏంది బ్రో ఇట్లా అని చెప్పేసి అంటే, బ్రో నీకు ఒక పేజ్ ఇస్తాను, నాకు ఆ డైలాగ్స్ చూసి చెప్పు బ్రో అంటే చెప్పినాక సరే జీవిత నేను అంటే ఒక కాన్ఫిడెన్స్ నాకు రాజాలో, ఈ నెవర్ గివ్ అప్ అన్నట్టు, ఏదో ఒకటి చేపిస్తాడు. సరే మనకి ఈ టైం వేస్ట్ కాకుండా ఏదో ఒకటి చేద్దాము, పగలదిద్దామని చెప్పి స్టార్ట్ చేసినాక నేను చిన్నప్పటి నుంచి ఏదైనా స్టార్ట్ చేస్తే సరే ఎండ్ వరకు అయితే అది ప్లస్సా మైనసా నెగిటివ్ ఏదైనా సరే ఇచ్చి పడేయాలని చెప్పేసి ఏది చేసినా ప్రాజెక్ట్ తీసుకున్నా, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అది ప్రాజెక్ట్ లాస్ ఉన్న రిజల్ట్ అయితే రావాలి, డిక్లేర్ అయితే దాన్ని వదిలిపెట్టాను. సరే బ్రో చేద్దాము ఎరగదిద్దామని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నాడు. నాకైతే సింగిల్ కార్డ్ షాట్ రాదు బ్రో, కానీ మెమరీ అయితే ఐ ట్రై మై బెస్ట్ అని చెప్పి స్టార్ట్ చేసిన. 7 months స్క్రిప్ట్ ప్రాక్టీస్. అసలు రోజు వస్తున్నా పొద్దున అయిపోతుంది, అరే నీ అమ్మ ఇంత టైం వేస్ట్ అయిపోతుంది, ఏం చేపిస్తున్నారా భయ్య అని ఒక ఇంటికి వెళ్ళినాక అనవసరంగా కమిట్ అయిపోయినా, అరే ఇంత టైం అయిపోతుంది, షూటింగ్ ఏం తీసుకురాడు, స్క్రిప్ట్ ప్రాక్టీస్ అంటాడు. 9 months అయిపోయింది. సరే లైవ్లోకి వెళ్దామని చెప్పేసి షూటింగ్ స్టార్ట్ చేసినాక బైక్ సింగిల్ షాట్ టేక్ అన్నాక ఓ రోజు మనకు వర్షం పడితే, ఓ రోజు ఎండ్ ఉండదు, వెదర్ ఉండదు, మనకు బడ్జెట్ సరిపోదు. పాపం చాలా కష్టపడి బ్రో ఇంకొకసారి చేద్దామని ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఎవ్రీ మూమెంట్ తీసుకోపోదు. అండ్ ఇంకో చెప్పాలి, ఆ 9 months ప్రాసెస్లో నాకు ప్రాజెక్ట్ అని ఇదని నేను బయటికి వెళ్తూ ఉంటే, అవుట్ ఆఫ్ స్టేషన్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తూ ఉంటే వచ్చేవరకు సడన్గా స్క్రిప్ట్ మార్చేస్తాడు. అరే స్టార్టింగ్ మేము అనుకున్న మూవీ యాక్చువల్లీ ఒక ఓటీటీ రేంజ్ తీసుకుపోదాం బ్రో, లేకుంటే అట్లీస్ట్ వర్స్ట్ కేసులో యూట్యూబ్లో చేద్దామని చెప్పన్నాడు. సరే మనకు ఉన్న ప్రొడక్షన్ టైం ఏదో ఒకటి అవుతుంది కదా అని స్టార్ట్ చేసినాము. వచ్చేసరికి ఇంకో 10 pages స్క్రిప్ట్ రాసేసి ఈయన ఖాళీ గుంచితే రాస్తూనే ఉంటాడు బ్రో, ఏమి రాస్తాడో తెలియదు, రాస్తూనే ఉంటాడు. దీనమ్మ నేను 20 రోజులు గ్యాప్ వచ్చేవారికి మళ్ళీ ఒక కొత్త బుక్ తీసుకొచ్చి ఇస్తుండు. అరే ఈ అమ్మాయి ఇంతడు కాదురా పోయి గ్యాప్ తీసుకోవద్దు, ఇక ఏదో కథను ఇచ్చి పడేద్దాము, ఒకసారి కంప్లీట్ చేసుకున్నాక కంప్లీట్ అయింది, ఏం చేస్తాడో చేసుకొని కంప్లీట్ అయితే వేయాలని చెప్పేసి బ్రో ఇంకా మాత్రం నేను రాయకిగా రాసిన చేసే ఓపికత నాకు లేదు అంటే, లేదు బ్రో మనం సినిమాని అట్లా అనుకున్నాం కానీ థియేటర్ దగ్గర తీసుకుపోదాం బ్రో. థియేటర్ ఎట్లా తీసుకోతావు బ్రో అంటే, నేను తీసుకుపోతాను, నీకు ఎందుకు, నువ్వు మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక లాస్ట్ ట్రయల్గా ఒక 3 సార్లు 4 సార్లు చేసి ఇక ఫైనల్గా మూడు అవుట్పుట్ తీసేయండు. 3 అవుట్పుట్ బెస్ట్లో ఒకటి తీసుకుందామని చెప్పేసి అయిపోయింది. అక్కడికి మా మూవీ కథ అయిపోయింది. అమ్మయ్య ఆ రోజు నిద్రపోయిన బ్రో, ఒక పని అయిపోయింది, దీని అమ్మ ఏదో చేయలేని ఒక చేసిన సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇక తర్వాత మన పని మనం చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసాడు, బ్రో మనకి ప్రమోషన్స్ చాలా అవుతాయి మేడం, బ్రో ఏం చేద్దామని చెప్పేసి అంటే ఊరు తిరిగి అప్పుడు మనకైతే కాదు బ్రో, నాకు కోవిడ్ అయిపోయింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది, మళ్ళీ ఆఫీస్లో నా పనులు నాకు ఉన్నాయి అంటే నేను తిరుగుతా బ్రో అని చెప్పేసి అన్నాడు. మన అప్పుడు మూవీ మీద ప్యాషన్ ఉండే ఫుల్ వర్కౌట్ ఏరియా అయిపోయింది. ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని మళ్ళీ ట్రైలర్ షూట్ అని మొదలుపెట్టిండు. అరే బ్రో అప్పుడున్న ప్యాషన్ వేరు, ఇప్పుడేమో అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ అయిపోయినా వద్దు బ్రో. కానీ ఎవ్రీ డే ఐ వాజ్ సీయింగ్ హిస్ అప్డేట్, హౌ ప్యాషన్ అంటే మూవీ బ్రో. నాకు మూవీ కాకుండా నాకు కంపెనీ ఉంది, నాకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, నేను ఏదో చేసుకుంటాను. కానీ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ పడుకుంటే మూవీ, లేస్తే మూవీ, ఇది ఒకటే మూవీ తీర్చుకుంటా రాసుకుంటా కూర్చున్నాడు. ఈ ప్యాషన్ చూసి సరే బ్రో ఎట్లున్నా సరే ఇంకోటి చెప్పాలి, ట్రైలర్ షూట్ అని చెప్పి సపరేట్ తీసుకుపోయి మేము కనీసం ఒక 100 సార్లు బైక్ షూట్లు చేసినాము, ఒక్కసారి కూడా పడలే. నేను అసలు బైక్ కాలేజ్ చేసి వదిలేసిన, బైక్ కార్లో చేద్దాంటే బైక్లో నా లైబ్రరీ ఉంటుంది అని చెప్పేసి అంటే ట్రైలర్ షూట్కి అమ్మయ్య బైక్ కథ అయిపోయింది రబ్బి అనుకుంటే తీసుకుపోయి పడేసిండు బ్రో. పడేసిండు అయిపోయింది. నాకు 3 రోజులు ఉన్నది, నేను నెక్స్ట్ డే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తున్నా. మళ్ళీ నాకు ట్రైలర్ నా బర్త్డేకి రిలీజ్ చేయాలి బ్రో, 25th రిలీజ్ చేయాలి, 24th రిలీజ్ చేయాలి టార్చరు. అరే నాకు ఏమేమి పట్టించుకుంటున్నాడు, 25th రిలీజ్ చేయాలి, 25th రిలీజ్ చేయాలంటాడు. అరే బ్రో కుంటుతున్నా బ్రో, మొక్కలు పగిలింది, టేరైంది నాకు లిటరల్లీ. అరే మొక్కలు టేరైంది. యాక్సిడెంట్ కూడా చాలా పెద్ద యాక్సిడెంట్, లక్కీగా సూపర్ అది రాసి పెట్టింది కాబట్టి బతికిపోయిండు. డైరెక్ట్ దాని కింద కారు కిందకి వెళ్ళిపోయిండు. అరే నీ అమ్మాయి మళ్ళీ బతికించట్లేడు. సరే కుంటూ స్టిల్ యాక్చువల్లీ తనకి ఇక్కడ కాలు వాచింది, మీకు కనిపిస్తే చూసారు, అక్కడ లావుగా ఉంటుంది, ఈ కాలు నార్మల్గా ఉంటుంది, వాచింది. అది పాపం తను నిన్న కలిసి చెప్పాడు, కుంటూ లెగ్మెంట్ టేర్ అయింది, చిన్న సర్జరీ పోయిపోరా. సరే రాబాయ్ ఇది కంప్లీట్ చేద్దాం, నేను నాకు చేయాల్సింది చేస్తాను, నువ్వు కవర్ చేసుకో. ఈ ట్రైలర్ షూట్ అయిపోతే, ట్రైలర్ రిలీజ్ అయిపోతే నాకు ఈయన ప్యాషన్ చూసి యాక్చువల్లీ నాకు తర్వాత ఎంత పెద్ద సినిమా వచ్చినా
ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తర్వాత సంగతి కానీ, బట్ బై సీయింగ్ హిస్ హార్డ్ వర్క్, హిస్ ప్యాషన్ టువర్డ్స్ హిస్ ఎస్టాబ్లిష్మెంట్, ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తప్పన మూవీలో ఉన్న తప్పన పడిపోయినాను. సరే మన మొదటి సహాయం ఎప్పుడైనా సరే బ్రో, నేను కష్టపడడం చూస్తే నా వంతు సాయం ముడత సాయం అయినా సరే ఏదైనా చేయాలనిపిస్తుంది. అట్లాంటిది నేనిద్దరం ఇంత కష్టపడి ఇంతకుముందు యాక్టింగ్ కాకముందు నేను ఇంటర్మీడియట్లో ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేటోడిని, సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అని, అది చాలా కష్టం అని చెప్పేసి గ్రూప్స్ ప్రీలీజ్ అన్ని రాసినాను, అకాడమీ చాలా బాగున్నాను. ఏదో చాలా కష్టం అంటే సివిల్స్ అనుకున్నాను, కానీ యాక్టింగ్లకు స్టార్ట్ అయినాక తెలిసింది బ్రో, అమ్మో యాక్టింగ్ ఇస్ నాట్ ఏ జోక్. అండ్ యాక్టింగ్ డబ్బింగ్ కూర్చొని నన్ను మాత్రం నేను 3 సార్లు కలెక్టర్ అయ్యడం ఇది అక్కడ పెట్టేది ఉంటే. సో అందుకోసమే అండ్ వాట్ ఎవర్ థింగ్ వీఆర్ కంప్లీటెడ్ దిస్. మీ ఇన్స్టాగ్రామ్లో నేను ఎవరికి తెలియదు, ఎందుకంటే నేను ఎక్కడ ప్రమోషన్కి రాను. ఐ వాజ్ ఆక్యుపైడ్ అండ్ సారీ ఫర్ దట్. అండ్ ఐ లవ్ మై డియర్ ఫ్రెండ్ రాజా, అండ్ హీఈస్ ద బెస్ట్. ఇండస్ట్రీకి వస్తుండు, ఇచ్చి పడేస్తాడు అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకేంటంటే ఈయనలో కొంచెం నచ్చింది, ఫస్ట్ టైం ఈయన వచ్చినప్పుడు ఏంటంటే ఆడిషన్ సెలెక్ట్ అయినప్పుడు కెమెరాని ఎప్పుడు ఫేస్ చేయలేదన్నమాట. అసలు కెమెరా అంటే ఏంటో నేర్చుకున్నాడు యాక్టింగ్ థియేటర్, బట్ యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు. అలాంటిది ఫస్ట్ టైం వచ్చి 14 డైలాగ్ సింగిల్ షాట్ అనేసరికి ఈయన ఒక మాట అన్నాడు, ఏంటి అంటే నేను తప్ప ఇండియాలో ఏ యాక్టర్ ఈ రోల్ చేయలేడని చెప్పాడు. నాకు గుర్తుందా నీకు? నేను అప్పుడు ఏంటబ్బా ఈయన కాన్ఫిడెన్స్ చేస్తాడా చేయడానికి పక్కన పెట్టు, కాన్ఫిడెన్స్ అయితే ఉంది, అదే కావాలి మనకు, ఆ పిచ్చి కాన్ఫిడెన్స్ కావాలని సెలెక్ట్ చేశాను. బట్ 7 months తీసుకున్నాము అండ్ ఫైనల్గా కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ వంశీ, థ్యాంక్ యూ. నువ్వు నన్ను ఓపిక పట్టినందుకు, నన్ను భరించినందుకు. ఓకేనా?